నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నీవు ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా నాకేమో చదువుకుంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా మధుప్రియ కేవలం గాయని మాత్రమే కాదు, ఇంత చిన్న వయసులో గొప్ప రచయిత. అష్టమినాడు కష్టపడుతున్నావు అమ్మా, అష్టమినాడు శ్రీకృష్ణుడు పుట్టలేదా? చదువు పంపించడానికి ఆడదని ఎందుకు అనుకుంటున్నావు? చదువుల తల్లి సరస్వతి ఆడితే కాదు. ఎంత ఎంత పరిణతి చెందినటువంటి రచన, ఎంత పరిణతి చెంది 40 ఏళ్ళ వయసు దాటిన తర్వాత మేము రాయడానికి, ఒక్కొక్క వాక్యం రాయడానికి మేము ఒక్కొక్క రాత్రి రచిస్తున్నటువంటి ఆ రచన ప్రక్రియలో ఉన్నటువంటి ఆ పురుషులకు మాకు తెలుసు. గొప్ప కవయిత్రి, గొప్ప గాయని కావడం అనేది సృష్టిలో చాలా తక్కువ మందికి అవకాశం. అట్లాంటి ఒక దారిలో ఈ అమ్మాయి వెళుతుంది. కాబట్టి ఎడారులు, కొండలు, గుట్టలు, ఎడారు అని కట్టెక్కి పదండి పోదాం అన్నట్టు పద 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 అన్నట్టు ఈ మార్గానికి ఎప్పుడూ అవుతుంది. ఆల్రెడీ ప్రజల్లో గెలిచింది. వాళ్ళ ఫాదర్ గురించి కళాకారుడు ఆయన కూడా నిజంగానే గద్దరన్న ఆశీర్వాదం ఉంది. ఏదన్నా పుట్టుకలోనే ఉంటుంది, స్వభావంలో ఉంది. అనేక మహిళలతో తనను తాను స్థానం పెట్టుకొని గొప్ప గాయకులు అయితే ఇక్కడి నుంచి మీకు చాలా వెళ్ళిపోతుంది, అంతే వెళ్ళిపోతుంది. వయస్సు అనేది శారీరకంగా అంటే భౌతికంగా 40,000 సంతోషం వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. పర్వాలేదు నాన్న, నేను తప్పకుండా మంచి ఫీల్ అవుతావు. నువ్వు అయ్యేలా నేను చేస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ. తప్పకుండా నువ్వు అవుతావు. ఇంటి 100 ఏళ్ళు నీకు సపోర్ట్ చేస్తాను. నేను పెళ్లి చేశానంటే నేను రియల్ స్టోరీ అంటే ముందు చదువుకుంటా ఇంట్లోనా ఇప్పుడు చదువు
ఈ రోజున కూడా ఆడపిల్లలకి చదువు ఎందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కనీసం ఇలాంటి పాటలు నలుగురు చెప్పే మంచి మాటలు విని ఖచ్చితంగా ఆడపిల్లలకి చదువు చాలా అవసరం. అమ్మాయి చెప్పినట్టుగా చదువుల తల్లి సరస్వతి ఆడదైనప్పుడు మళ్ళీ ఆడపిల్లకి చదువు అవసరమా లేదా అన్న టాపిక్ ఎందుకండి? చదివించండి, ఖచ్చితంగా అమ్మాయిని చదివించండి. ఎందుకంటే ఆ ఇల్లాల చదువు మొత్తం ఇంటికే వెళ్ళిపోతుంది కాబట్టి. అది మధుప్రియ. కానీ ఇప్పుడు మా ఇంట్లో అలా లేదు. మా డాడీ నన్ను ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు డబ్బులు ఇప్పుడు లేదు. ఓకే, అప్పుడు మా నాన్నమ్మ నాకు చాలా తిట్టేవాళ్ళు. ఇప్పుడు లేదుగా. ఇప్పుడు మీ అమ్మా నాన్న నేను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మీ అమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆవిడకి కాస్తంత బాధ ఉన్నప్పటికీ ఈ రోజున ఇంత బాగా పాడుతున్నావు, ఇంత బాగా షైన్ అవుతున్నందుకు మధుప్రియ వాళ్ళ అమ్మని నేను, మధుప్రియ వాళ్ళ నాన్నని, మధుప్రియ వాళ్ళ నాన్నమ్మని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారేమో మీ ఇంటి వాళ్ళందరూ కదా. చాలా మైన్యూట్ డిఫరెన్స్తో ఈరోజు తను ఎలిమినేట్ అవుతుంది. కానీ మధుప్రియ అంటే మాకు చాలా ఇష్టం. మధుప్రియ డెఫినెట్లీ నీ పాటని మేము మిస్ అవ్వబోతున్నాము. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండి నీ టీంని ఎంకరేజ్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన మాట వాళ్ళకి అందరికీ ఇస్తాను. I am Super Singer 3 who